హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేను మీ అభిరామరయ్య. అయితే మన ఏపీ గవర్నమెంట్ అనేది మొత్తం 7 టైప్స్ రేషన్ కార్డ్స్ అనేవి రిలీజ్ చేయడం జరిగింది. అయితే ఈ మే 31వ తారీఖున లాస్ట్ డేట్ అంటున్నారు, కాకపోతే పొడిగించవచ్చు. అదేవిధంగా నెక్స్ట్ వీక్ నుంచి వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా చేసుకోవచ్చు, అప్లై చేసుకోవచ్చు. అయితే ప్రస్తుతానికి 7 కార్డులు రిలీజ్ చేయడం జరిగింది. న్యూ రైస్ కార్డు, అదేవిధంగా మెంబర్ ఎడిషన్ అంటే మీ రేషన్ కార్డులో ఎవరినైనా యాడ్ చేసుకోవాలంటే అది. స్ప్లిట్టింగ్ ఆఫ్ రైస్ కార్డు అంటే తల్లిదండ్రులతో ఉండి భర్త భార్యలు ఇంకా కార్డులో ఉంటే వాళ్ళది స్ప్లిట్టింగ్ అంటే కార్డు తీసుకోవచ్చు, వాళ్ళకి ఒక కార్డు వీళ్ళకి ఒక కార్డు చెప్పిన అలా. ఆ తర్వాత మెంబర్ డిలేషన్ ఫాము ఇన్ రైస్ కార్డు. మెంబర్ డిలేషన్ ఫ్రమ్ రైస్ కార్డ్ అంటే చనిపోయిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు, అదేవిధంగా పెళ్లి చేసుకుని వెళ్ళిపోయిన వాళ్ళు డిలేషన్ చేయడము, కూతుర్లు ఉంటారు పెళ్లి చేసుకుని వెళ్ళిపోయి అంటారు వాళ్ళకి డిలేషన్ చేయడము, అలాంటిది 4th ఆప్షన్. 5th ఆప్షన్ ఏంటంటే సరెండర్ ఆఫ్ రైస్ కార్డ్ అంటే ఎంప్లాయీస్ ఎవరైనా ఉంటే వాళ్ళు గతంలో రేషన్ కార్డు ఉండి ఎంప్లాయీస్ అయ్యి ఉంటే వాళ్ళ రేషన్ కార్డు సచివాలయంకి సరెండర్ చేసేవచ్చు, మాకు ఇక్కడ రైస్ కార్డు వద్దు అని. నెక్స్ట్ చేంజ్ ఆఫ్ అడ్రస్ ఇన్ రైస్ కార్డ్. చేంజ్ ఆఫ్ అడ్రస్ ఇన్ రైస్ కార్డ్ అంటే ఇది ఎలాంటి వాళ్ళకంటే చెప్తాను చూడండి. ఇప్పుడు రైస్ కార్డులో ఇక్కడ అడ్రస్ ఉండి వాళ్ళు ఊరు మారిపోయారు అనుకోండి, వాళ్ళు ఖచ్చితంగా రైస్ కార్డులో అడ్రస్ చేంజ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇంకో విధంగా కూడా చేసుకోని వాళ్ళు ఉంటారు. ఇప్పుడు వేరే ఊర్లో రైస్ కార్డు ఉండి తర్వాత వాళ్ళ అమ్మా నాన్న చనిపోయి తర్వాత వాళ్ళు వేరే ఊర్లో నివసిస్తుంటే వాళ్ళు రైస్ కార్డులో అడ్రస్ చేంజ్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఇది 6th ఆప్షన్. ఇది 7th ఆప్షన్ వచ్చేసి కరెక్షన్ ఆఫ్ రాంగ్ ఆధార్ షీడింగ్. ఇది మ్యాక్సిమం చాలా వరకు చిన్నపిల్లలకు ఉంటుంది. కరెక్షన్ ఆఫ్ రాంగ్ ఆధార్ షీడింగ్ అంటే ఇంతకుముందు మాడిఫై యూఐడి అని ఉండేది, ఇప్పుడు కరెక్షన్ ఆఫ్ ఆధార్ షీడింగ్ అని పెట్టారు. ఈ మాడిఫై యూఐడి అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈకేవైసీ పడకపోయిన వాళ్ళకి, రేషన్ ముద్ర వేసి సరిగ్గా రేషన్ రాకపోయిన వాళ్ళకి, చిన్నపిల్లలు వాళ్ళ తంబలు పడకపోయినప్పుడు వాళ్ళది రాంగ్ ఆధార్ షీడింగ్ అయి ఉంటుంది. వాళ్ళది మళ్ళీ ఒకసారి ఎవరెవరు 3 పాయింట్స్ చిన్నపిల్లలు, అదేవిధంగా 5 సంవత్సరాలు నిండిన తర్వాత తంబలు ఎవరికైతే పడవో వాళ్ళకి, అదేవిధంగా మాడిఫై యూఐడి అంటే ఈ ఆధార్ షీడింగ్ ఇన్ రైస్ కార్డ్ అంటే రేషన్ కార్డులో ఎవరెవరికైతే ఈకేవైసీ సరిగ్గా కావడం లేదో, తప్పుగా ఆధార్ నమోదై ఉంటుందో వాళ్ళందరికీ ఇది ఒక మంచి ఆప్షన్. ఓకే, ఖచ్చితంగా ఈ దరఖాస్తులు అనేవి మీరు సచివాలయానికి వెళ్ళి చేసుకోవచ్చు. ఓకే, మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి. అదేవిధంగా మీకు తెలిసిన వాళ్ళకి, అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను. నెక్స్ట్ ఇంకో ముఖ్యమైన నోటిఫికేషన్ ఏంటంటే మనకు తెల్లవారుజామున ఇలా ఒక నోటిఫికేషన్ అనేది వచ్చింది, కేజీఎస్ దిలియన్ అని ట్విట్టర్లో. అయితే ఈయన ఏం చెప్తున్నారంటే చాలా వరకు మన భారత్ పాకిస్తాన్కి యుద్ధం జరుగుతుంది అని అంటే సోల్జర్స్ వెళ్ళే వాటిని కానీ, సోల్జర్స్ గన్లు పట్టుకుని నిల్చున్న వాటి దగ్గర కానీ, సోల్జర్స్ ఇలా ట్రక్స్ మీద వెళ్ళేటప్పుడు, అదేవిధంగా ఫైరింగ్ చేసేటప్పుడు కొన్ని ఉంటాయి. అవి యాక్చువల్గా అవి ఎటువంటి రీల్స్ కానీ, షార్ట్స్ కానీ, ఫొటోస్ కానీ, వీడియోస్ కానీ సోషల్ మీడియాలో కొద్ది రోజులు, వీలైతే కొద్ది నెలల పాటు ఆర్మీ పర్సన్స్ సంబంధించి, మన భారత సైనిక బలగాలకు సంబంధించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ మనం సోషల్ మీడియాలో షేర్ చేయకపోవడమే మంచిది. అది అఫీషియల్గా మన సాక్షి టీవీ, ఎన్టీవీ న్యూస్ మీడియా ఛానళ్ళు అయితే పెద్ద మీడియా ఛానల్ చేస్తాయి, అవి వేరు. సోషల్ మీడియాలో మనం చేస్తే అది మన శత్రువుకి మనమే అన్ఇంటెన్షనల్లీ. ఇక్కడ రాశారు చూడండి క్లియర్గా ట్విట్టర్లో ఆయన, డియర్ సిటిజన్స్, ఇఫ్ యూ సీ ఎనీ మూమెంట్ ఆఫ్ ఇండియన్ ఆర్మీ, ఎయిర్ ఫోర్స్ ఆర్ నేవీ ట్రూప్స్ బై వెహికల్స్ త్రూ యువర్ టౌన్ ఆర్ సిటీ, అంటే మీ ప్రాంతాల మీదుగా వెళ్ళేటప్పుడు కానీ, మీ సిటీల మీదుగా వెళ్ళేటప్పుడు కానీ, ప్లీజ్ డోంట్ మేక్ ఎనీ వీడియో ఆర్ రీల్స్, అంటే వీడియో కానీ రీల్స్ కానీ చేయకూడదు, అవి ఆపరేషన్లో ఒక అంతర్భాగం అని చెప్తున్నారు ఆయన. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే నాట్ ఏ పోస్ట్ దమ్ ఆన్ సోషల్ మీడియాలో అలాంటివి పోస్ట్ చేయకండి. యూ మే బీ అన్ఇంటెన్షనల్లీ హెల్పింగ్ ద ఎనిమీ, అంటే మన శత్రువులకి మనమే అన్ఇంటెన్షనల్లీ మనకు తెలియకుండానే వాళ్ళకి గుట్టిచ్చిన వాళ్ళం అవుతాము.
అని చెప్తున్నారు. ఇప్పుడు వాళ్ళు ఒక దగ్గర ఉంటేనే కదా మనం వాళ్ళ మీద అటాక్ చేయగలము. వాళ్ళు మనం ఇలా సోషల్ మీడియాలో పెట్టడం వల్ల వాళ్ళకు మన సైనిక బలగాల జాడ ఎక్కడుంది, ఎక్కడికి వెళ్తున్నారు అనేది తెలుస్తుంది. దాన్ని బట్టి వాళ్ళు ఎస్కేప్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇవి తగ్గించుకోండి అని ఆయన చెప్తున్నాడు. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. గతంలో చెప్పిన రేషన్ కార్డ్స్, అదేవిధంగా ఈ వీడియో టోటల్ వీడియో మొత్తం మీ గురించే చేశాను. ఖచ్చితంగా షేర్ చేస్తారని అనుకుంటున్నాను. ఖచ్చితంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇది నేను యూట్యూబ్లో కింద ఛానల్ లింక్ వేస్తున్నాను. ఎందుకంటే ఇది యూట్యూబ్లో పెట్టడం లేదు. యూట్యూబ్లో పెడితే అది వేరేగా ఉంటుంది. యూట్యూబ్లో పెట్టడం లేదు కాబట్టి దయచేసి మీ అందరికి కూడా, ప్రతి ఒక్కరికి కూడా, ఆర్మీ పర్సన్స్ కానీ, ఆర్మీ వెహికల్స్ కానీ ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా కూడా వీడియోలు పెట్టొద్దని మీ ఫ్రెండ్స్కి కూడా చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. గతంలో చెప్పిన రేషన్ కార్డ్స్ 7 రేషన్ కార్డ్స్ గురించి కూడా మీరు సచివాలయంకి వెళ్ళి దరఖాస్తు చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.